అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్లో నిబంధనల్ని ఉల్లంఘిస్తూ టపాసుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు. విద్యాశాఖ అధికారుల అనుమతి లేకుండా గ్రౌండ్లో టపాసుల కేంద్రాలు ఏర్పాటు చేయడమేంటని ప్రశ్నించారు. టపాసుల కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, ఇసుక, నీరు, అగ్నిమాపక యంత్రాలు వంటి సేఫ్టీ పరికరాలు లేకపోవడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా రాయదుర్గం హై స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన టపాసుల విక్రయ కేంద్రాలు 20 అప్లికేషన్స్ గాను 14 షాపులను ఏర్పాటు చేయడం జరిగింది. మరి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు టపాసుల విక్రయ మనుషులకందరికీ కూడా ఆర్డీఓ ఆఫీసులో మీటింగ్ జరిగింది. ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా నేను సిఐ గారు కూడా ఇక్కడికి రావాలి. టపాసుల విక్రయ కేంద్రాల వ్యక్తులతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఈ ఫైర్ సంబంధించి ఏదైనా ఉంటే స్టాండ్ పెట్టుకోవడం కానీ, వాటర్ పెట్టుకోవడం కానీ, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఎలక్ట్రిక్ సంబంధించి షార్ట్ కట్టుకోకుండా ఈ రకాలైన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవడం వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ప్రభుత్వ నిర్దేశించిన ప్రమాణాల మేరకే షాపుల నిర్వహణ ఉండాలని కూడా వాళ్ళు సూచించడం జరిగింది. దీన్ని వైలేషన్ జరిగితే మాత్రము తప్పకుండా వాటి లైసెన్స్ క్యాన్సిల్ చేసి షాపును కూడా తీసేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మొత్తం 14 షాపులు ఉన్నాయి. 14 షాపుల యజమానులతో కూడా ఈరోజు అందరికీ జాగ్రత్తలన్నీ చెప్పడం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన నార్మ్స్ మేరకే షాపులు నడుపుతామని కూడా తెలియజేస్తుంది. దీపావళి ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం. సోనోవిజన్ దీపావళి సేల్ కి ఆహ్వానం. మీరు ఎంతగానో అభిమానించి ఆదరించిన స్క్రాచ్ కార్డ్ స్కీమ్ మీకోసం మళ్ళీ వచ్చేసింది. ప్రతి 2000 రూపాయల కొనుగోలుతో స్క్రాచ్ కార్డ్ పొందండి. 100 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు తక్షణ నగదు బహుమతి అందుకు.